ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వందే మాతరం 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 కర్తవ్య పథలో వేడుకలు ప్రారంభం కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాలు గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ ప్రారంభమైంది. 6050 మంది సైనికులతో ఈ పరేడ్ నిర్వహించారు. ఇందులో 17 రాష్ట్రాలు 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక చక్రం ప్రదానం చేశారు. గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కిస్టో, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. కర్తవ్య పథ్ సమీపంలో 6 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.